ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం మాటలొచ్చినా మూగదాన్లా నటించే నీ నటనకు నా జోహార్లు. నీ నటనా కౌశల్యానికి నటీమణులు తల వంచాలి, కళాభినేత్రులు కళాంజలి ఘటించాలి. సాక్షాత్తు ఆ నటరాజే నిన్ను కొనియాడాలి. ఎక్కడ నేర్చుకున్నావి నటన? ఎవరు నేర్పారు నీకీ నటన? ఇంతకీ నీ గురువెవరు? ఇక ఆపుతావా నీ నటన? నీ నటన బట్టబయలైంది. ఇక నటించి ఏం లాభం లేదు. కొద్దిసేపు నేను చెప్పేది ఏం మాట్లాడకుండా నిజం మూగదాన్లా విను. నీ మాత, పిత, గురు, దైవం అన్నీ బలరామే కదా? నువ్వెవరో, ఎక్కడి నుంచొచ్చావో, ఎందుకు ఇక్కడికొచ్చావో అంతా నాకు తెలుసు. నీ పేరు సీతని ఇక్కడున్న అందరికీ తెలుసు. కానీ మీ నాన్న పేరు బలరాం, మీ అమ్మ పేరు లక్ష్మి, మీ తమ్ముడు పేరు పెరుమాళ్ళని నాకు మాత్రమే తెలుసు. మీ మేనమామ ధర్మారావుని చంపడానికే నువ్విక్కడికొచ్చావని నాకు తెలుసు. పచ్చని సంసారంలో చుచ్చు పెట్టడానికొచ్చావు. మీ మామయ్య అభిమానాన్ని సంపాదించి శత్రుదేశ గూఢచారిలా నట్టింటి తిష్టవేశావు. మూగదాన్లా నటిస్తూ ఈ ఇంటిని మూగపోయిన వీణలా చేయాలనుకుంటున్నావు. లోగుట్టు పెరుమాళ్ళకెరుకన్నట్టు నీ గుట్టు మొత్తం నాకు తెలిసింది. మర్యాదగా నేను చెప్పినట్లు చేస్తే నీ మీద కక్ష సాధింపు చర్యలుండవు. సాటి ఆడదానివన్న సానుభూతితో నిన్ను క్షమిస్తాను. తక్షణం తట్టాబుట్టా సర్దుకొని జెండా ఎత్తాయి, లేదా నీ బండారం మొత్తం బయట పెట్టేస్తాను. నీ సంగతి నాకేం తెలియనట్టు సైలెంట్గా వెళ్తున్నాను. అండర్స్టాండ్? అనిత, ఏంటి మావయ్య? నువ్వు ఎంతసేపు అయింది వచ్చి?
మీరు సీత గురించి ఇందుతో మాట్లాడుతున్నప్పుడే వచ్చాను మావయ్య. ఏదైనా పని మీద వచ్చావమ్మా? ఏం పనుంటేనే రావాలా? పని లేకపోతే మీ ఇంటికి రాకూడదా మావయ్య? ఎందుకు రాకూడదు? నేనేదో మాట వరుస కన్నానమ్మా, దానికి అంత కోపించుకోవాలా? నాకు డొంక తిరుగుడు మాటలు తెలీదు మావయ్య. మాటలు వచ్చినా రానట్టుగా మూగదానిలా నటించడం అంతకన్నా తెలీదు. వస్తాను. ఏ అనిత, ఆ? ఏంటే మా ఇంటి దగ్గర నుంచి వస్తున్నావు? అది సరే, అసలు ఈ టైంలో నువ్వు ఎక్కడి నుంచి తిరిగి వస్తున్నావురా? కాలేజ్ రోడ్కి వెళ్ళావా? మిస్సుల గురించి బీటేసావా లేక ఆంటీల గురించి ఆశపడ్డావా? అయ్య బాబోయ్, ఇదెక్కడి గొడవే తల్లి నీతో? మనలో మన మాట, మరేం పర్వాలేదు చెప్పరా. అనిత, ఇదిగో నేనేం అనుకోలేరా, పెళ్ళయ్యేదాకా నీకు ఫ్రీ ఇచ్చాను కదా. అవును, బీటేశాను. ఎక్కడ రోయ్? ఎవరి గురించి? ఆ మీ ఇంటి ముందే, నీ గురించే. బీటేసి నువ్వు రాకపోయేసరికి ఇదిగో ఈ వాడిపోయిన మొహంతో ఇలా వచ్చాను. సంతోషించానులే. సరే గాని మా ఇంటికొచ్చింది నన్ను చూడ్డానికేనా? కాదు, మీ ఇంట్లో తిష్ట వేసిన గెస్ట్ని, అదే ఆ మోగదాన్ని చూడ్డానికి వచ్చాను. ఎన్నిసార్లను చూస్తావే దాన్ని? నువ్వేనా వుడ్ బీవి, హాని బీవి, బీబీవని నీకెప్పుడో చెప్పాను కదా. అయినా నా మీద నమ్మకం లేదా నీకు? కొంపదీసి తిష్ట వేసిన ఆ మూగపిల్లని బెదిరించడానికి వచ్చావా? పోనీ అలాగే అనుకోరా, అప్పుడైనా రిజల్ట్ దొరకకపోద్దాని వచ్చాను. వస్తాను. సీత, సీత, సీత. పూజ్యులు గౌరవనీయులైన శ్రీ ధర్మారావు మావయ్య గారికి సీత వినయపూర్వక నమస్కారములు. మావయ్య అని సంబోధించినందుకు మీరు ఆశ్చర్యపడనక్కర్లేదు. మీరు నాకు మేనమావ, నేను మీ మేనకోడల్ని, మీ ముద్దుల చెల్లెలు లక్ష్మి కూతుర్ని. ఇది వినగాని మీకు చాలా వింతగా ఉంది కదూ. మా అమ్మని చేసుకున్న దగ్గర నుంచి మా నాన్న బలరాం మీ మీద కక్ష కట్టాడు. దొరికితే అక్కడికక్కడే చంపాలని శపథం చేశాడు. ఆ శపథం తను నెరవేర్చుకోలేకపోయాడు. పసి వయసులోనే నాలో పగ ప్రతీకార బీజాలు నాటి నన్ను విషకన్యలా తయారు చేశాడు. మీ మీదకు ఎక్కుపెట్టిన బాణాన్ని చేశాడు. అయితే కాలగమనంలో నేను నిజానిజాలు తెలుసుకున్నాను. మా నాన్న నైజంతో సరిపడక విడిపోయాను. నాకుగా నేను బతకాలనుకున్నాను. గమ్యం తెలియని నా ఈ జీవన గమనంలో నా శీలానికి ఏ భంగం కలగకూడదని మూగదానిలా నటించడం మొదలుపెట్టాను. ఆ దశలో మీ శరణుజొచ్చాను. నేను మీ మేనకోడల్ని అన్న సంగతి తెలియకుండా పెద్ద మనసుతో నన్ను కాపాడి మీ ఇంట ఆశ్రయం ఇచ్చారు. పాపం, నా మూలంగా మీరు ఇంట్లో ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. అనుక్షణం నన్ను వెనకేసుకొస్తూ నన్ను అభిమానించారు. అయితే మీరే నా మేనమావని నేను తెలుసుకునే దశలో నేనే హంతకురాలుగా ఇతరుల దృష్టిలో పడ్డాను. ఎప్పుడో చేసిన చిన్న పొరపాటు నా జీవితంలో మాయని మచ్చయింది. నేను మారాను, మంచిగా బతకాలనుకుంటున్నాను అంటూ మీ కాళ్ళ మీద పడితే పెద్ద మనసుతో మీరు క్షమిస్తారని నాకు తెలుసు. కాని మీ కుటుంబ సభ్యులు మాత్రం నా మీద పడ్డ మచ్చని గుర్తుపెట్టుకుని అనుక్షణం నన్ను కాకులా పొడుస్తారు. అది భరిస్తూ నేను మీ ఇంట్లో ఉండలేను. అందుకే ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను. ఇన్నాళ్ళు నన్ను ఆదరించి అభిమానించినందుకు మీకు చాలా రుణపడున్నాను మావయ్య. ఉంటాను. మీ మేనకోడలు సీత. ఆ మూగ పిల్లను బయట గడ్డిసారా? అయ్యో రామ్మ, నాకేం తెలియదు అల్లుడు. బుకాయించకండి. నాకేం తెలియదు అల్లుడు, నీ మీద ఒట్టు. కావాలంటే ఏ గుడిలో దీపం ఆర్పమన్నా ఆర్పుతా. దీపాలు ఆర్పడమేగా మీకు తెలిసింది. ఏమిటండి? శాంతి, సీత అక్కడ. సీత ఏమైంది? అరే జయకృష్ణ, సీత ఏం చేశారా? ఎరా వినోద్, నువ్వు కానీ సీతను పంపించేసావా? అరే బాలాజీ, రై ఇందు ఎక్కడ? ఇందు, సీత అక్కడ. మీరంతా కట్టుకొని కుమ్మక్కై సీతను గడుపు దాటించారా? మిమ్మల్ని 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 రా చెప్తారా లేదా? అసలు ఏం జరిగిందండి? సీత సీత నా చెల్లెలు కూతురు. నా చెల్లెలు కూతురు, నా మేనకోడలు. ఈ సంగతి తనకు తెలియకుండానే ఎన్నాళ్ళు మనతో ఉంది. నా మేనకోడలను అవమానించింది ఎవరు, అనుమానించింది ఎవరు? ఇప్పుడే ఇక్కడే తేలాలి. లేదంటే నేనేం చేస్తాను నాకే తెలీదు. మాట్లాడరే. నిజంగా నాకేం తెలీదండి. నిజం నాన్న, నేను వెళ్ళగొట్టలేదు. నాకు తెలియదు నాన్న, మమ్మల్ని నమ్మండి నాన్న. నాకేం తెలీదు నాన్న. నమ్మను. ఎవరు ఏం చేయకుండా సీత ఇంట్లోంచి ఎలా వెళ్ళింది?
నాకు దొంగ తిరుగుడు మాటలు తెలియవు మావయ్య. మాటలు వచ్చిలా రానట్టు మూగదల్లా నటించడం అంతకన్నా తెలీదు. అనిత, ఏంటి ఏంటి మీరా అండి? అంత అంతని పిలుస్తున్నారు. మీ కాబోయే కోడల్ని తీసుకెళ్ళడానికి వచ్చారా? బాలాజీ నోరు మీరా. అనిత, అనిత. అరే మూర్తి, అనిత ఎక్కడ్రా? ఏమిటి ధర్మ, ఎందుకంత ఆవేశపడుతున్నావు? ముందు అనితని పిలవరా. అన్నయ్య, అనిత ఏమన్నా తప్పు చేసిందా? శారదా, ముందు అనిత పిలవమ్మా. మావయ్య, సీత ఎవరు? చెప్పు, సీత ఎవరు? మీ చెల్లెల కూతురు. నీకెలా తెలుసు? పెరుమాళ్ చెప్పాడు. అతనికి ఎలా తెలుసు? సీత పెరుమాళ్ అక్క. నా చెల్లి లక్ష్మి కొడుకువా? అవును ధర్మ, పెరుమాళ్ళు నీ మేనలుడే. నీకోసం వెతుక్కుంటూ వచ్చి నాకంట పడ్డాడు. అతని గురించిన వివరాలన్నీ తెలుసుకుని ఎవరడిగినా అనాథనని నేనే చెప్పమన్నాను. మరి ఇంతవరకు నా దగ్గర ఎందుకు దాచావు? నీతో చెప్పకూడని విషయం పెరుమాళ్ ద్వారా తెలిసింది, అందుకే దాచాల్సి వచ్చింది. ఏమిట్రాది? నీ చెల్లెలు చనిపోయిందనే నిజం. నీ ప్రాణానికి ప్రాణంగా చూసుకుని నీ చెల్లెలు చనిపోయిందనే సంగతి నా నోటితో ఎలా చెప్పగలను? అందుకే దాచాను. నన్ను క్షమించు ధర్మ. నా చెల్లెలు చనిపోలేదు పెరుమాళ్, నా చెల్లెలు చనిపోలేదు కదూ. మీ అమ్మ బతికే ఉంది కదూ. చెప్పు చెప్పు పెరుమాళ్, మీ అమ్మ బతికే ఉంది కదూ? లేదండి, చనిపోయింది. నువ్వు చెప్పేది అబద్ధం. ఒకవేళ నువ్వు చెప్పేది నిజమైతే సీత లెటర్లో రాసేది కదా. నేను చెప్పేది అబద్ధం కాదండి. మా నాన్న మూలంగా మా అమ్మ ఏట్లో పడి కొట్టుకుపోయిందండి. నా కళ్ళారు చూశానండి. కొట్టుకుపోతున్న మా అమ్మ కోసం మా నాన్నేమో ఏట్లో ఈదుకుంటూ చాలా దూరం వెళ్ళాడండి. అయినా మా అమ్మ దొరకలేదండి. లక్ష్మి, ధర్మ, ధర్మ. ఒరే మూర్తి, నా ప్రాణంరా, నా ప్రాణమే పోయిందిరా. నేనెందుకు బతకాలరా? 25 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నా చెరిలేపోయాక ఇక నేనెందుకు బతకాలరా? ఎందుకు బతకాలి? పోయిన వాళ్ళతో మనము పోగలుగుతామా? చెప్పు. ఊరుకో, ఊరుకోరా. మీ నాన్న ఎక్కడా? ఎక్కడా? ఎక్కడంటేనండి, వెంకటాపురంలో ఉంటున్నాడండి. అది ఎక్కడరా? అదండి కృష్ణాపురం పక్కనండి. రారా. ధర్మ, ధర్మ. లోపలికి వెళ్ళరా, వెళ్ళు. ధర్మ, డే ఆగరా, తొందరపడకరా. నువ్వు ఉండరా. డ్రైవర్ పోనీ. దేవుడే దిగి వచ్చిన, స్వర్గమే రాసిచ్చిన, షాజహాన్ తిరిగొచ్చిన, తాజ్ మహల్ రాసిచ్చిన, ఇప్పుడీ సంతోషం ముందర చిన్నబోతాయి అన్ని కదరా. లోలో నా మనసంత సంతోషమే, ఈ ప్రేమ పులకింత సంతోషమే. లోలో నా మనసంత సంతోషమే, ఈ ప్రేమ పులకింత సంతోషమే. దేనికంటే ఇంత సంతోషం?
సీత వెళ్ళిపోయిందిగా, చీకు చింత పోయిందిగా, అందుకని. దానికి ఇంత ఖర్చా? నీ పిసినారుతనం నువ్వును. నా సంతోషానికి ఈ పువ్వులేంటి? నన్ను నేనే సమర్పించుకుంటాను. ఎక్కుపెట్టిన బాణం వెనక్కి తిరిగి వచ్చిందా? అంతిమ విజయానికి ఆదిలోనే హంసపాద. గోడ కొట్టిన బంతిలా ఎందుకు తిరిగి వచ్చావు? ఆ ధర్మారావుని చంపకుండా ఏ మొహం పెట్టుకుని వచ్చావు? ఇందుకోసమే నాని తయారు చేసింది. నాన్న, వెనకడుగు ఓటమి కాదు. సీత, సమర్థించుకోవడానికి ప్రయత్నించకు. తెలివైన వీరుడు తొందరపడడు. ఆలస్యం అమృతం విషయమని కూడా అన్నారు. ఆ సామెత అన్ని వేళలా వర్తించదు. శత్రు శిబిరం నీతో లాలు చేపడిందా? వెన్నుపోటు రాజకీయాలు నాకు తెలియవు. శత్రువు నీకంటే బలవంతుడని భయపడ్డావా? భయం నా నిఘంటువులో లేదు. మరి ఎందుకని తోకముడుచుకు వెనక పారిపోయొచ్చావు? చేతకాక కాదు, నేనా కొంపులో ప్రవేశించిన మరుక్షణమే శత్రువుని సఫా చేసేదాన్ని. కానీ రక్త సంబంధం గుర్తొచ్చిందా? నానా, ఆ ధర్మారావు తన పెళ్ళం పిల్లలతో సంతోషంగా ఉండడం చూసి నా ప్రయత్నాన్ని నేనే వాయిదా వేసుకున్నాను. వాడంత తేలిగ్గా చావకూడదు. ఆస్తి పాస్తులు, పరువు పరపతి అన్నీ పోగొట్టుకుని కట్టుబట్టలతో రోడ్డున పడాలి. రోటీ కపడా మకాన్ ఏవీ లేకుండా అల్లాడి అల్లాడి ఆఖరికి మాడి మాడి ఆ కుటుంబం మొత్తం సామూహిక ఆత్మహత్యలు చేసుకోవాలి. ఒక్కడు ఆ కుటుంబంలో ఏ ఒక్కడు మిగలకుండా అందరూ నశించాలి. అనాథ శవాలుగా మున్సిపాలిటీ వాళ్ళు ఈడ్చుకెళ్ళాలి. ఆ దృశ్యం నేను చూడాలి. అదే నా లక్ష్యం, అదే నా గురి. సీత, నీ చేతకానితనంతో కుంటి సాకులు చెప్పద్దు. ఇక నేను నమ్ముకుని లాభం లేదు. వాడెక్కడున్నాడో చెప్పు, ఇప్పుడే వెళ్ళి ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. నీకా ఛాన్స్ ఇవ్వను నాన్న. నాకు అడ్డం వచ్చి నాకు మరో శత్రువు కావద్దు. నా గుండెల్లో రగిలే పగ ఇంకా చల్లారలేదు. నా లక్ష్యం సాధించడానికి ఇంకా టైం పడుతుంది. దానికి నువ్వు ఒప్పుకుంటే నీతో చేతులు కలుపుతాను, లేదంటే నీ దారి నీది, నా దారి నాది. నువ్వెన్ని చెప్పు, నువ్వు చేసింది ఏం బాలేదయ్యా. మా అల్లుడు గారిని ఒంటరిగా పంపిస్తావా? ఫ్రెండు అంటూ డప్పు కొట్టుకుంటే సరిపోదయ్యా. అవసరానికి అడ్డం ఉండాలి, ఆపదలో కాపు కాయాలి. అదయ్యా స్నేహం అంటే. తన చెల్లులు ఊసి ఎవరైనా ఎత్తుతే చాలు, మా అల్లుడు మనసులో ఉండదు, అతను మనలో ఉండడు. అలాంటిది తన చెల్లులు చనిపోయిందని తెలియగానే తట్టుకోలేని బాధతో వెళ్ళుంటాడు. కానీ తను వెళ్లేది ఎక్కడికో తెలుసా? పులి గుహలోకి. ఆ బలరాం ఎలాంటివాడో నీకేం తెలుసు మూర్తి? వాడన్నిటికీ తెగించినవాడు. అన్నంత పని చేసి తీరుతాడు. అమ్మా, వాడేదో చేస్తాడు అంటూ లేనిపోని భయాలు పెట్టకమ్మా. ఏం చేస్తాడే? నోరు ముయ్యవే. గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచిందని వాడి సంగతి నీకేం తెలిసే? మీ అమ్మా నాన్నలు దొంగచాటుగా ఊరు వదిలినప్పటి నుంచి చూస్తున్నాను. నా చెల్లెలి చావుకు కారకుడైన ఆ ధర్మారావుని చంపంటే నేను నిద్రపోను. వాడిని ముక్కలుగా నరికి నా చెల్లెలి సమాధి పక్కన పాతి పెడతాను అంటూ గుర్తొచ్చినప్పుడల్లా శపథం చేసేవాడు. అప్పుడు వాడు కళ్ళల్లో రౌద్రం చూడాలి. ఇప్పుడు గాని నా అల్లుడిని చూస్తే చస్తే వదలడు. నా అల్లుడిని చంపడానికే వాడున్నాడు. ఎలాగైనా నా అల్లుడిని కాపాడండి, నా అల్లుడిని కాపాడండి. అన్నయ్య గారు, ఆయన వెళ్ళింది ఎక్కడికి? వెంకటాపురం అమ్మా. వెంకటాపురమా? మనం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. వెంటనే బయలుదేరాలి. జయకృష్ణ, బండి తీరా. నాన్నగారికి ఏం కాదమ్మా. అమ్మ అన్నట్టు ఆ బలరాం మనిషి కాదు, మృగం. పదండి, తొందరగా రండి. అన్నయ్య, బయలుదేరండి.